దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఉదయకాలపు శుభములు ప్రకటిస్తూ దీవెనలతో మీరు తడిచి ముద్దవ్వాలనే ఉద్దేశముతో మేల్కొల్పు ప్రార్థన సహవాసమును ప్రారంభించాం. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుకోవాలని, ఈ మాటలు విని ఆత్మీయంగా బలపరచబడాలని ఆశను వ్యక్తం చేస్తున్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన యొక్క ప్రధాన ఉద్దేశము, మరి ఆయా సమయాల్లో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే ఆ కనిపెట్టిన దానికి తగిన ఫలము ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనది టెన్షన్గా ఇవ్వడం. అంటే 1వ తారీఖు వచ్చేటప్పటికి ఆ యొక్క వృద్ధాప్యపు పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఈ వృద్ధాప్య పింఛను తీసుకోవడానికి ఆ 1వ తారీఖుకి వారి వారి యొక్క గృహాలలో, వారి వారి యొక్క గ్రామాలలో వారందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యన మా సొంత గ్రామం వెళ్ళినప్పుడు నేను కనిపెట్టిన అంశం ఏంటంటే, మరి 1వ తారీఖున ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎలాంటి పనులు ఉన్నప్పటికీ 1వ తారీఖున ఖచ్చితంగా నేను ఊరిలో ఉండాలి అనేటువంటి భావము చాలామంది పెద్దవారిలో నేను చూశాను. ఎందుకనంటే ఆ రోజు ప్రభుత్వం వారు పెన్షన్ అనేటువంటిది టెన్షన్గా ఇస్తున్నారటండి. కాబట్టి దాన్ని నేను పొందుకోవాలి, నేను తీసుకోవాలనేటువంటి ఆశను ఈ వృద్ధులు కలిగి ఉన్నారు. అలాగే అనేక పథకాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీ వీధికి వచ్చేటటువంటి వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, ఆ వాటర్ ట్యాంక్ వచ్చే సమయానికి మీరు ఏం చేస్తారంటే బిందె పట్టుకొని ఆ వాటర్ని మీ ఇంటికి తీసుకెళ్ళడం కోసము కనిపెట్టుకుని ఉంటాం. ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ మిస్ అవుతే ఆ రోజుకు సరిపడ వాటర్ నీకు ఉండదు. నీ ఇంట్లో తాగడానికి, దాహం తీర్చుకోవడానికి నీరు ఉండదు. కాబట్టి ఆ వాటర్ ట్యాంక్ వచ్చే సమయానికి నీళ్లు పట్టుకుని వెళ్ళడానికి నువ్వు వేచి ఉంటావు. అంటే ఆ సమయానికి అది వస్తుంది. అలాగే ఈ యొక్క పథకాలు మనం చూసినట్లయితే డోక్రా స్త్రీలు ఉన్నారు. ఈ డోక్రా గ్రూపులో ఉన్నటువంటి స్త్రీలు కూడా వారు ఆ డోక్రా పథకాలను పొందుకోవడానికి, దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధిని పొందుకోవడానికి, మరి వారు వేరే వేరే ఊర్లలో వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినప్పటికీ, లేకపోతే ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ డోక్రా సంబంధించినటువంటి వేలుముద్ర వేయాలనుకున్నప్పుడు, లేకపోతే మీటింగ్లు అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీరేం చేస్తారంటే ప్రయాసపడి ఆ స్వగ్రామాలకు వెళ్ళి ఆ డోక్రా మీటింగ్లు అటెండ్ అయ్యి ఆ వేలుముద్ర వేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా, అవి చేయడానికి ప్రయాసతో వెళ్తారు. ఆ రోజున ఖచ్చితంగా అక్కడ ఉంటారు. లేకపోతే ఆ డోక్రా మెంబర్షిప్ అనేది తీసివేయడం జరుగుతుందో, లేకపోతే వారికి రావాల్సినటువంటి లబ్ధి వారు పొందుకోలేక రద్దు చేయబడతాయో నాకు తెలియదు. కానీ ఈ అనుభవాన్ని ఈ డోక్రా స్త్రీలలో, డోక్రా గ్రూపులో ఉన్నటువంటి స్త్రీలలో మనం చూస్తాం. అంటే అంటే కొద్దిపాటి పెన్షన్ అమౌంట్కి, కొద్దిపాటి దాహంను తీర్చే నీళ్ళకి, మరి ఈ డోక్రా ద్వారా వచ్చే కొద్దిపాటి ధనం కొరకు ఎంత టెన్షన్గా, ఇంత క్రమశిక్షణగా, ఇంత భయం కలిగి, శ్రద్ధ కలిగి నువ్వు ఆ ప్రదేశంలో, ఆ సమయంలో, ఆ కాలంలో ఉండడానికి నువ్వు ఎంత ఆరాటపడుతున్నావండి. మరి దానికి మించినటువంటి ఆరాటము, దానికి మించినటువంటి ప్రయాస నువ్వు ఇంకొకటి కలిగి ఉండాలనేటువంటి ఆ యొక్క కనీస గ్రహింపు నీకు లేకపోతే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఈ గ్రహింపును నీకు తీసుకురావడం కోసమే ఈ ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థనని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. ఉదయముననే నేను నీ కృపను వెతుకుతాను, ఈ కృపతో నన్ను తృప్తిపరచు అంటున్నాడు దావీదు. 90వ కీర్తనలో మాట చెప్తాడు ఏమిటంటే, ఉదయముననే నేను కనిపెట్టుకుని ఉంటాను, రాత్రి అంతా కూడా కనిపెట్టుకుని ఉంటాను, ఉదయం వచ్చేటంత వరకు కనిపెట్టుకుని ఉంటాను. కావాలి వాడు ఏ విధంగా అయితే ఉదయం కొరకు వేచి ఉంటాడు, అట్టి విధంగా నేను వేచి ఉంటాను. ఎందుకు తెలుసా? ఉదయముననే నీ కృప నాకు ఇవ్వబడుతుంది. ఎంతగా ఇవ్వబడుతుందండి? నేను తృప్తి పరచబడే అంతగా ఇవ్వబడుతుంది. నా దినములన్నిటికీ సరిపడ సంతోషమును, ఆనందమును పంచే విధముగా ఆ కృప నాకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ ఉదయముననే దొరికే ఆ కృప కొరకు నేను ప్రయాసను కలిగి ఉంటానంటాడు. మరి ఉదయముననే, ప్రతిరోజు ఉదయముననే తృప్తికరంగా అనుగ్రహించబడేటువంటి కృప పొందుకోవాలంటే ఉదయముననే నువ్వు ఆ కృపను పొందుకోవడానికి ప్రయాసపడి ఉండాలి కదా, ప్రయాసను కలిగి ఉండాలి కదా. ఆ ఉదయముననే కృపను పొందుకోవడానికి ఆరాటం కలిగి ఉండాలి కదా, తృష్ణ కలిగి ఉండాలి కదా, తాపత్రయం కలిగి ఉండాలి కదా. అరే, పెన్షన్ డబ్బుల కోసము అంత ఆశపడుతున్నావు కదా, అంత టెన్షన్గా వెళ్తున్నావు కదా. అదేవిధంగా నీ డోక్రా డబ్బుల కోసం అంత టెన్షన్గా వెళ్తున్నావు కదా. అదేవిధంగా నీటి ట్యాంక్ దగ్గరికి నీ కుళాయి నీళ్లు పట్టుకోవడానికి బిందు పట్టుకుని అంత టెన్షన్గా వెళ్తున్నావు కదా. మరి కృపతో తృప్తి పరచబడితే
ఉదయముననే కృపతో తృప్తిపరచబడితే నా దినములన్నీయు మా దినములన్నీయు ఉత్సహించి సంతోషించదమంటాడు. అంటే ఒకరోజు నువ్వు తృప్తికరంగా పొందుకున్నటువంటి కృప అనేక దినములకు సంతోషమును, ఉత్సాహమును, ఆనందాన్ని పంచుతుందంట. అంత శక్తి, అంత కృప, అంత ఆనందం ఆ కృపలో ఉంది. మరి దాన్ని టెన్షన్గా ఉదయముననే నువ్వు వెతకాలి. అది ఎప్పుడు ఇవ్వబడుతుందండి? ఉదయముననే ఇవ్వబడుతుంది. నీ రోజు ప్రారంభ సమయంలోనే అది ఇవ్వబడుతుంది. ప్రతిరోజు ఉదయముననే అది ఇవ్వబడుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇంకా పెందలకాడనే ఇంకా చీకటి ఉంటూ ఉండగానే ఆ కృప ఇవ్వబడుతూ ఉంటుందంట. ప్రభువారు యేసుక్రీస్తు వారు వారి యొక్క స్వీయ సాక్ష్యంలో చెప్తున్న మాట ఏమిటంటే, పెందలకడనే వారు లేచి ఇంకా చీకటి ఉంటూ ఉండగానే కొండకు పోయి ప్రార్థన చేసి దయ్యములను వెలగొట్టిన వారుగా కనబడుతున్నారు. అంటే దురాత్మలను మరి వెలగొట్టిన వారుగా కనబడుతున్నారు. సర్వ మానవాళికి వెలుగునిచ్చేటువంటి సువార్తను ప్రకటించేవారుగా కనబడ్డారని మనం చదువుతాం. మార్కు సువార్త 1:35 వచనంలో. అయితే అంత శక్తి కలిగినటువంటి ఉదయకాలపు ప్రార్థనలో మరి నువ్వెందుకు లేవలేకపోతున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? మరి టెన్షన్గా నేను ఈ మేల్కొలుపు ప్రార్థనలో ఉండాలి, మేల్కొలుపు ధ్యానంలో ఉండాలి. ఈ కొద్ది సమయం నేను దేవుని సన్నిధిలో గడపగలిగితే నా దినములకు సరిపడా సంతోషాన్ని, ఉత్సాహాన్ని నేను పొందుకుంటాను, నేను కృపచేత తృప్తిపరచబడతాను అని నువ్వు ఒక ఆశను నువ్వు కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, దీని కొరకే ఈ యొక్క మేల్కొలుపు ప్రార్థనను మేము ప్రారంభించి ఉన్నాం. అయ్యా, మీకు అర్థమవుతే మీరు ఈ లోక సంబంధమైనటువంటి ఈ పెన్షన్ డబ్బులకి, లేకపోతే ఈ యొక్క డాక్టర్ డబ్బులకి ఎంత టెన్షన్గా వెళ్ళి ఆ సమయానికి అక్కడ ఉంటూ మిమ్మల్ని మీరు కనుపరుచుకుంటారో, అలాగే ఉదయకాలముననే నీకు ఇవ్వబడుతున్నటువంటి తృప్తికరంగా ఇవ్వబడుతున్నటువంటి కృప కొరకే ఉదయముననే ప్రభు సన్నిధికి రావాలని ఒక చిన్నపాటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నా. ఆ గ్రహింపు నీకు రావాలని మనం చేస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక ఆ ముసుగును తీసివేసే, ఆ చీకటి క్రమశిక్షణ తీసివేసే, అపవాది తంత్రమును తీసివేసే, తరిమికొట్టు. ఇప్పుడే ఆ దుప్పటి ఇలా తీసివేసి ఒక్కసారిగా ఉజ్జీవంతో లే. దేవుడు నిన్ను తన కృపతో నింపి నిన్ను తృప్తిపరుస్తాడు. అది అనేక దినములకు సరిపడా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఒక దినములు వేస్తే సరిపోద్దని అనుకోకు. మాకు ప్రతిరోజు లెగు, ప్రతిరోజు ఉదయం లెగు. ఈరోజు ఇవ్వబడినటువంటి సంతోషము, ఆనందము అనేక దినములకు సరిపోతే రేపు ఇవ్వబడినటువంటి దినము, రేపటి దినం ఇవ్వబడేటువంటి కృప, మరి ఎల్లుండి ఇవ్వబడేటువంటి కృప నిన్ను నీ బ్రతుకు కాలం అంతటిని కూడా సంతృప్తిగా, సంతోషంగా ఉంచుతుంది. నిన్ను నీ బిడ్డలు బ్రతుకు కాలం అంతా సంతోషంగా ఉంటుంది. నిన్ను నీ తరములు, నీ తర్వాత తరాలకు కూడా అది దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చిన్నపాటి గ్రహింపును నువ్వు కలిగి ఉండాలని, ఈ మేల్కొలుపు ప్రార్థనలో ప్రతిదినము దేవుని యొక్క కృపను నువ్వు వెతికి తృప్తిపరచబడాలని ఆశ నేను కలిగి ఉంటూ ఉండగా ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రభా, నాకు ఈ గ్రహింపునివ్వండి. ఇదిగో ప్రభా, లోకానుసారమైనటువంటి వాటి కొరకు, ఆ సమయాల్లో ఇవ్వబడేటువంటి ఆ యొక్క ఆ ధనము కొరకు లేదా పథకాల కొరకు మేము టెన్షన్గా వెళ్తూ ఉంటామయ్యా. కానీ ఉదయముననే ఇవ్వబడేటువంటి నీ కృపను, తృప్తికరంగా ఇవ్వబడేటువంటి నీ కృపను వెతుకుటలో మేము విఫలమైపోతూ ఉంటాం బాబు. ఇదిగో ప్రభా, మాలో ఈ మేల్కొల్పు ఉంచినందుకు స్తోత్రాలు. ఉదయముననే ప్రభా, నీ కృపను వెతికి మేము తృప్తిపరచబడి మా దినములన్నింటినీ కూడా మేము సంతోషముగా, ఆనందంగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ దాసుడిగా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను బాబు. ఎవరైతే నేను తీర్మానంలోకి వస్తున్నారో, ఎవరైతే నిర్ణయానికి వస్తున్నారో, ఎవరైతే గ్రహింపులోకి వస్తున్నారో వారి జీవితాల్లో ఎప్పటి నుండి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరుగులాగా సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.